హార్టికల్చర్ విగాపు పనితీరుపైన విచారణ చేపట్టాలని తెలుగు శక్తి కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాల్లో ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండా హార్టికల్చర్ విభాగంలో ఎదురైతే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టులు పూర్తిగా వర్కులు దారాదత్తం చేశారు. అసలు ఎటువంటి పనులు చేయకుండా బిల్లులు పాస్ చేశారు. మరి 2014-19 సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెండర్ మ్యాక్సిమం 5%, 8% లెస్కిల్ వేసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏకంగా 40 to 48% లెస్ టెండర్ చేశారు. అంటే దీన్ని బట్టి పనులు చేయకుండా విశాఖపట్నంలో అడ్డదారులుగా అధికారులు దోచారు. ముఖ్యంగా దీనికి డిప్యూటీ డైరెక్టర్ దామోదర్, ఆయన 30 సంవత్సరాల నుంచి ఇదే శాఖలో పనిచేస్తున్నాడు. 30 సంవత్సరాల నుంచి శాఖ మారకుండా. అంటే ఎలా కుమ్మక్కారంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, 2 ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తూ వాళ్ళ పిల్లల పేరు మీద ఇక్కడ పన్ను రిజిస్టర్ చేస్తూ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు. గడిచిన 4 సంవత్సరాల్లో కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తే మొత్తం ఎంత అవినీతి పాల్గొని మొత్తం బయటపడతారు. కోట్లాది రూపాయలు డబ్బు దోచుకున్నారు. ఇవాళ గ్రీనరీగా డెవలప్ చేసిన విశాఖపట్నంలో గ్రీనరీ పేరు చెప్పుకొని అడ్డం దోచేశారు. మొక్కలు చచ్చిపోయాయని చెప్పి మళ్ళీ సెపరేట్గా ప్యాకేజ్ ఇచ్చుంటూ సెపరేట్గా కాంట్రాక్ట్ తీసుకుంటాం. ఇప్పుడు దాకా కాంట్రాక్టర్ టెండర్ లేకుండా డైరెక్ట్గా ఇచ్చారు. రేపు టెండర్లు ఉన్నాయి. రేపు టెండర్ ప్రక్రియ ఆపమని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ టెండర్ ప్రక్రియ కూడా ఆ ఇద్దరికి వేస్తున్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు తప్ప ఎవరికి రావని చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు అధికారులు ఇంత బరితెకి ఇచ్చేస్తుంటే ఏం చేస్తూ అడుగుతున్నాను, కలెక్టర్ గారు ఏం చేస్తూ అడుగుతున్నాను. అసలు వాళ్ళు తక్షణం ఎంక్వైరీ చేసి అరెస్ట్ డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి వదలు అధికారులు శిక్షించాలి. వాళ్ళు 30 సంవత్సరాల అధికారులు ఎవరైనా 3 ఏళ్ళలో మారుతారు, ట్రాన్స్ఫర్ అవుతారు. కానీ 30 సంవత్సరాలుగా ఒకే డిపార్ట్మెంట్ ఉండాలంటే చూసుకోండి. అంటే అధికారి ఎంత కుమ్మక్కాయలు ఆలోచించారు. అందువల్ల ముఖ్యంగా ఆ ఫరం పేరు కూడా స్టీల్ ప్లాంట్ లీలా రాణి పేరుతో, అలాగే ఇంకో ఫరం ఏమో ధనలక్ష్మి పేరుతో, లీలారాణి ధనలక్ష్మి ఇద్దరు అడ్డగోలుగా మొత్తం కాంట్రాక్ట్ సంపాదిస్తారు ఇతరులకు రానివ్వకుండా. ఇవాళ వాళ్ళు ఎవరైనా సరే ఒక 10 కిలోమీటర్లు చేస్తారు. మొత్తం అక్కడ భీముల నుంచి ఎయిర్పోర్ట్ ఒకళ్ళు, ఎయిర్పోర్ట్ నుంచి అనకాపల్లి ఒకరు, ఇద్దరే మనుషులు పెట్టకుండా 5 మందితో వ్యవస్థ నడిపిస్తారు. అసలు దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆ డబ్బు రాబట్టాలని డిమాండ్ చేస్తాను. కలెక్టర్ గారు వెంటనే దామోదర్ని అరెస్ట్ కోరుతున్నాను.